హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుదీప్ ఇన్ఫర్మేటివ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. గత నెల జూలై 21, 2025 తారీఖున మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు ఎలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ మరియు ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్స్ 63 to 71 ఆఫ్ పార్ట్ 5 దీనిలో వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆఫీస్ గురించి రాయబడింది. అదేవిధంగా ఆర్టికల్ 324 ప్రకారం ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని కండక్ట్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఇవ్వబడింది. ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఏ యాక్ట్ అండ్ రూల్ ప్రకారం జరుగుతుంది అని అంటే ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ యాక్ట్ 1952 మరియు ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రూల్స్ 1974 ప్రకారంగా ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అని అంటే ఈ ఎలక్షన్లో ఏదైనా అంటే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ వీటి ఎలక్షన్స్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ రైజ్ అయితే వీటిని సుప్రీంకోర్టు మాత్రమే డీల్ చేయాల్సిన అవసరం ఉంది. వేరే ఏ కోర్టు కూడా దీంట్లో తలదూర్చే అధికారం లేదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి అని అంటే హీ ఆర్ షీ షుడ్ బీ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైనా కూడా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకునే వారు ముఖ్యంగా భారతదేశ పౌరులై ఉండాలి. రెండో పాయింట్ వచ్చేసి హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 35 years ఆఫ్ ఏజ్. అంటే వారికి 35 years కంప్లీట్ అయ్యి ఉండాలి వాళ్ళ ఏజ్. హీ ఆర్ షీ షుడ్ బీ క్వాలిఫైడ్ ఫర్ అన్ ఎలక్షన్ యాజ్ అ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ మెంబర్ అవ్వడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. వాటిని వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకునే వారు క్వాలిఫై అయ్యి ఉండాలి. అదేవిధంగా నాలుగో పాయింట్ వచ్చేసి హీ ఆర్ షీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ లోకల్ అథారిటీ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అథారిటీ. అండ్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి నామినేషన్ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్లో ఒక 20 మంది ఎలక్టర్స్ ఈ వ్యక్తిని ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని ప్రపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా మరొక 20 మంది ఎలక్టర్స్ సెకండర్స్గా ఈ వ్యక్తిని సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ మేక్ ఎ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 15,000 రూపీస్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇది ఒక ఎలక్టోరల్ కాలేజ్లోని మెంబర్స్ ఈ వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఉండేది ఎవరంటే మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అండ్ పార్లమెంట్లోని ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్కి కూడా వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. వేరాజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయితే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ఎలక్షన్లో ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు వారు ఎవరు కూడా ఈ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం లేదు. వేరాజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అయితే స్టేట్ అసెంబ్లీస్ మెంబర్స్కి కూడా ఆ ప్రెసిడెంట్ ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ వచ్చేసి 700. సో ఎంతమంది అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పాల్గొని వాళ్ళు ఓటేయడం జరుగుతుందో వాటన్నిటిని కూడా వ్యాలిడ్ ఓట్స్ అని అంటాం. సో టోటల్ వ్యాలిడ్ ఓట్స్ డివైడెడ్ బై 2 + 1. ఈ వాల్యూని ఎవరైతే ఈ క్రైటీరియాని ఎవరైతే మీట్ అవుతారో వారు వైస్ ప్రెసిడెంట్ అవుతారు. దిస్ ఎలక్షన్ ఈజ్ హెల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అండ్ ది ఓటింగ్ ఈజ్ బై సీక్రెట్ బ్యాలెట్. సో ఈ విధంగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.